హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసరికి కింగ్డమ్ మూవీ అయితే ఫైనల్గా చూశాను. నాకైతే బాగా అనిపించింది, బట్ ఇంకా సెకండ్ హాఫ్ కూడా బాగా తీసుంటే బాగా అనిపించింది నాకైతే. ఎందుకు అలాంటి ఇండెప్త్లో చేసుకుందాం. శ్రీలంక వచ్చేస్తే ఒక కానిస్టేబుల్ ఒక సూరి అండ్ ఆల్సో ఒక పర్సనల్ ఆపరేషన్ మీద శ్రీలంక పంపిస్తారు. అసలు శ్రీలంక ఎందుకు వెళ్ళాడు అండ్ ఆల్సో ఏం జరిగింది అనేది నెక్స్ట్ స్టోరీ లైన్. అండ్ నాకైతే నచ్చింది. స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు చాలా బాగా అనిపించింది నాకైతే. స్క్రీన్ పై చాలా బాగా రాస్తున్నారు అండ్ హీరో క్యారెక్టర్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే ఫస్ట్ హాఫ్లో మాత్రమే. అది ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అదే డిసప్పాయింట్ అయింది నాకైతే. ఎందుకంటే చాలా మూవీలో చూసినట్టు అండ్ చాలా సీన్స్ అలాగే అనిపిస్తాయి. ఎందుకంటే చాలా రొటీన్, అంటే ఆల్రెడీ మనం చూసేసిన సీన్సే మళ్ళీ చూసినట్టు అనిపిస్తుంది. అది కాకుండా అదే టైంకి మళ్ళీ స్లో నరేషన్ సెకండ్ హాఫ్ ఉంటుంది. అదే ప్రాబ్లం అయింది మూవీకి. మీన్స్ క్లైమాక్స్ పర్సన్ కూడా నాకు అంతగా ఏం అనిపించలేదు. బట్ ఇంకా బాగా తీసుంటే బాగా అనిపించింది నాకైతే. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తే విజయ్ దేవరకొండ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి క్యారెక్టర్ పడింది విజయ్ దేవరకొండకి అండ్ చాలా బాగుంది. అండ్ ఆల్సో సపోర్టెడ్ క్యారెక్టర్ కూడా అదే సత్యదేవ్ కూడా చాలా బాగా అనిపించింది. వీళ్ళిద్దరు స్క్రీన్ పై చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో హీరోయిన్ కూడా క్యారెక్టర్ కూడా అంతకేం లేదనిపించింది. బట్ ఎందుకు పెట్టారో తెలియదు. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. విజయ్ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది ఈ మూవీలో. ఇంకొకటి వెంకటేష్ ఉన్నారు, అతను కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు అయితే స్క్రీన్ పై. అతనున్న ప్లేస్ కూడా చాలా బాగా అనిపించింది. బట్ ఎక్కువ సేపు అనిపించలేదు నాకైతే, అంతగా అనిపించింది. అతని క్యారెక్టర్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ మెయిన్ అయితే ఇతనికి విలన్ క్యారెక్టర్ అండ్ ఆల్సో సూర్య క్యారెక్టర్, సత్యదేవ్ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. అండ్ సీన్స్ వస్తే బాగా అనిపించింది. ఇంకా పాజిటివ్ కోసం మాట్లాడితే రణ్వీర్ మ్యూజిక్ అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అండ్ నెగిటివ్కి వచ్చేస్తే సెకండ్ హాఫ్ చాలా కొంచెం లాగ్ నరేషన్తో వెళ్తుంది. సో అందుకే అంతగా ఇంట్రెస్టింగ్ ఏమనిపించదు. ఆ ప్రీ క్లైమాక్స్ కూడా అంతగా అనిపించింది నాకైతే. అండ్ ఆల్సో లాస్ట్లో కూడా ఒక డిసిజన్స్ తీసుకున్నారు, నాకైతే అంతగా ఏం నచ్చలేదు. మీరు కూడా చూసాను, మీకు ఎలా అనిపించిందో చూడండి. అండ్ డైరెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. అసలు అంటే ఒకేసారి ఈ టర్న్ తీసుకొని చాలా బాగా చేశారు. అంటే తనంతలో బాగానే చేసి అనిపించింది నాకైతే. ఇంకా మీకేం అనిపించిందో చూస్తే మీకు అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.